వెల్కమ్ బ్యాక్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీని పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జైలుకు తరలించారు. మరోవైపు తనకేమీ తెలియదని విచారణలో వంశీ చెప్పినట్టు తెలిసింది. తన 3 ఫోన్లు ఎక్కడున్నాయనే దానిపై కూడా తనకు తెలియదని వంశీ చెప్పినట్లు సమాచారం. జైలులో ఉన్న తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వంశీ భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులుగా తన భర్తను అర్థం లేకుండా కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని ఆందోళన చెందారు. ఆయనకు ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతుందని తెలిపారు. వంశీ పడుతున్న అనారోగ్య సమస్యలను న్యాయమూర్తి ఎదుట విన్నవించామన్నారు. రెగ్యులర్ న్యాయమూర్తి వచ్చిన తర్వాత మీరు పిటిషన్ వేసుకోవచ్చు అని ఆయన సూచించారని పంకజశ్రీ పేర్కొన్నారు. సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడుండేటట్టుగా అని చెప్పారు సార్ కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా, అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి అలా వస్తుందని చెప్తే ఆయన కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను, నేను టెంపరీ కాబట్టి మీరు పిటిషన్ వేసుకోండి అన్నారు. అలానే వేసి మనం ఏం ఇబ్బందులు ఏం లేవు. అదే చెప్పారు కదా, ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే అడిగారని చెప్పారు అంతే. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా, ఏ కేసుల్లో కూడా నిజాలు ఏం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. ఒక దాంట్లో బెయిల్ వేసాం, ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్గా వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకుంటున్నాం. అన్నీ కలిపి వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్ధన్ ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో, భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి.